అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారీ జనసందోహంతో నామినేషన్ వేయడానికి బయలుదేరిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి జనసంద్రముగా మారి నామినేషన్ వేయడానికి బయలుదేరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ వేయడానికి భారీగా ర్యాలీ చేపట్టారు. గాంధీ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ సర్కిల్, అశోక్ పిల్లర్, మూల్యంపురం సర్కిల్ మీదుగా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఫయాజ్ బాషా, రమేష్ రెడ్డి వేల మంది కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని నామినేషన్ దాఖలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ప్రజలంతా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో ఒకనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పోల్చుకొని ఈరోజు నామినేషన్కు రావడం జరిగింది. నేను కూడా తాడిపత్రికి వచ్చిన తర్వాత తాడిపత్రి ప్రజల ఆలోచనల మేరకు ఈ తాడిపత్రిలో 5 ఏళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం జరిగింది. అదే కాకుండా ఒక్కొక్క మండలంలో ఒక విధంగా, అంటే పెద్దూరు మండలానికి వచ్చేందుకు ఇరిగేషన్ నేనుగా ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప 4 సంవత్సరాలు అప్ టు మార్చి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. పొప్పూరు మండలం జేసీ సొంత గ్రామం ఉన్నటువంటి పొప్పూరు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళ మైనింగ్లన్నీ అక్కడ ఉన్నాయని, ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఇవ్వడం లేదు నీళ్ళు. మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరం కూడా ఆ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం కానీ, చాగళ్ళకు కానీ, పెండేకళ్ళకు కానీ నీళ్ళు వేయడం జరిగి ప్రతి రైతుకు కూడా ఆర్థిక భారం పడుకోకుండా, ఉయాల నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్లో వాళ్ళు బోర్లు వేసుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా నన్ను చాలా ఆటంకాలు జరిగిన పాదయాత్ర చేసిన, అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్ట నష్టాలు కనుక్కొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఆలోచనల మేరకే నేను నడుచుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ కాన్ఫరెన్స్లో ఒక శకం మొదలైంది. జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకుంటేకి, లేకపోతే నియంత పరిపాలన చేస్తే ఈరోజు నా నామినేషన్లే ఉదాహరణ. అస్మిత్ రెడ్డి గారు కూడా